తెలుగు రాష్ట్రాల్లో వణుకు పుట్టిస్తున్న బర్డ్ ఫ్లూ. 4 లక్షల కోళ్ళు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకి చనిపోయాయి. ఈ వీడియోలో అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఈ వైరస్ ఎలా వస్తుంది, ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఆ వచ్చిన కోడిని మనం వండుకొని తిన్నా, ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిన ఆ కోడి గురుడ్డుని తిన్నా మనిషికి ఎలాంటి ప్రమాదం వస్తుంది, మనిషి బాడీలో ఏం జరుగుతుంది, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్లూ అంటే ఏంటి? కలరా, ఒక వైరస్ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి అది ఉన్న ప్లేస్లో ఇంకో కోడి వచ్చినా కూడా ఆ కోడికి కూడా వస్తుంది. దాన్ని ఏమంటుంటే సమ్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్. మనం తుమ్మినా తగ్గినా ఎలా పక్కలో ఉన్న మనిషికి ఎలా వస్తుందో కరోనా లాగా, అలాగే ఈ ఫ్లూ కూడా. దాన్నే కలరా అంటారు. ఒకప్పుడు మనుషులకు కూడా వచ్చి లక్షల మంది చనిపోయారు. ఈ ఫ్లూ బర్డ్స్కి వస్తుంది కాబట్టి బర్డ్ ఫ్లూ అన్నారు. సో ఇది కోళ్ళకి మాత్రమే కాదు, మిగతా పక్షులకు కూడా రావచ్చు, వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఫ్లూ అంటే ఏంటో, బర్డ్ ఫ్లూ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇది వచ్చిన తర్వాత వచ్చిన 5-6 రోజుల లోపలనే ఆ కోడి చనిపోతుంది. కోడి పెట్టిన గుడ్డుకు కూడా ఆ వైరస్ ఉంటుంది. ఈ 5-6 రోజుల లోపు అది లైఫ్ ఉంది కాబట్టి దాన్ని వండుకొని తినేటప్పుడు మనకి ఏమీ అనిపించదు. ఆ వ్యాధి లక్షణాలు ఉన్న కోడిలాగా టేస్ట్ తక్కువగా ఉన్నట్లుగా మనకు అనిపించదు. ఎప్పట్లాగానే ఉంటుంది. కోడి మాత్రం నరకయాతన అనుభవించి చనిపోతుంది. దాని ప్రభావం గుడ్డు మీద కూడా ఉంటుంది. ఆ గుడ్డులో కూడా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇలా కోళ్ళు చనిపోతాయి. ఆ కోడిని తిన్న మనకి 2-3 రోజులు బాగానే ఉంటుంది, కానీ వైరస్ మాత్రం బ్రతుకుతుంది. తిన్న కోడి ముక్కలు, లెగ్ పీసెస్ ఇదంతా అరిగిపోతుంది, కానీ బాడీలో మాత్రం వైరస్ అరిగిపోదు. ఈ వైరస్ ప్రభావం బాడీ మీద ఎలా ఉంటుంది అంటే, గొంతు మీద నుంచి కింద వరకు, పేగుల వరకు ఇన్ఫెక్షన్ వస్తుంది. విపరీతమైన ఫీవర్ వస్తుంది. మనకు గజ్జి వేసినప్పుడు చేతుల మీద ఎలాగైతే రింగ్ వామ్స్ లాగా వస్తాయో అలా దద్దుర్లు వస్తుంది. విపరీతమైన జ్వరం వస్తుంది. దీన్ని తినడం వల్ల మనిషికి జరిగేది ఇది. ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఇది ఈ తిన్న వ్యక్తితో అయిపోదు. తిన్న వ్యక్తి ఇంకో చోటుకి వెళ్ళి తగ్గినా, ఆయన వాడిన టవల్ని కానీ కర్చీఫ్ని కానీ ఇంకెవరైనా వాడినా వాళ్ళకు కూడా, వాళ్ళు చికెన్ తినకపోయినా కూడా ఈ వ్యక్తి అంటించిన వాడు అవుతాడు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ కరోనా అని చెప్పుకోవచ్చు మనం. సో ఇలా ఉంటుందన్నమాట. అందుకని 4 వారాలు చికెన్ తినకపోతే ఈ 4 వారాల్లో ఆ వైరస్ చనిపోతుంది అని ఒక నమ్మకం. నేనైతే తినక దాదాపుగా 26 ఇయర్స్ అవుతుంది, 30 ఇయర్స్ అవుతుంది. నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకు అట్లాంటి రోగాలు అయితే రావు. సో ఇదనమాట ఈ వ్యాధి లక్షణాలు. తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది అన్నీ మీకు చెప్పాను. భగవంతుడు ఇచ్చిన ప్రకృతి నుంచి వచ్చిన కూరగాయలు కనీసం 4 రోజులైనా తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.